హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది సండే రోజు బ్లాగ్ అనమాట. మార్నింగ్ లేవగానే బయటకైతే బయలుదేరేసాము. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తా అన్నా సరే హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం వద్దులే, బయటకు వెళ్ళేసి తినేసి ఏమైనా వెజిటబుల్స్ తీసుకొచ్చుకుందాం అని చెప్పి ఇంకా వెళ్తున్నాం అనమాట. శ్రియానికి చూడండి, అన్ని చెప్పులు ఉన్నా కూడా వాడికి నాకేం చెప్పులు లేవని చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా వెళ్ళి వెతికి ఇస్తే కానీ అప్పుడు వేసుకొని బయటకు వస్తున్నాడు, అంతే ఉంటుంది కదా. సో మనం వెళ్ళి ఎతికిచ్చే వరకు కూడా అలానే కూర్చొని ఉంటాడు. ఇంక ఇక్కడ కార్ మీద డస్ట్ పడితే ఖచ్చితంగా ఇలా నేమ్స్ రాస్తూ ఉంటాను అనమాట. కనిపిస్తే మీలో ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. ఎందుకో ఆ డస్ట్ చూసి ఇంక అలా రాస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ అదే ఇంట్లో వాళ్ళ నేమ్స్ అందరివి రాస్తున్నాను. ఆరుషుకు కూడా అదే అలవాటు వచ్చింది. వాడి స్పెల్లింగ్ వాడికి వచ్చు కదా. సో వచ్చినవన్నీ అలా ఏబిసిడీలు అవన్నీ రాస్తూ ఉంటాడనమాట వాడు కూడా. ఇంక ఇక్కడ అయితే వెళ్ళేసి చికెనో మటనో ఏదో ఒకటి తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాము. రెగ్యులర్గా ఇంట్లో చేస్తే బ్రేక్ఫాస్టే కదా అని చెప్పి సరేలే ఇవాళ ఏదో ఒకటి తిందాం బయట అని మార్నింగే బయలుదేరాము. ఎండ చూడండి ఫుల్గా వస్తుంది. టైము 9 అవుతుంది అనుకుంటాను. అప్పటికే చూడండి ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఎండలు. మొన్నటి వరకు ఫుల్ వర్షాలు, ఇప్పుడేమో వర్షాలు తగ్గిన దగ్గర నుంచి ఎండలు అయితే ఫుల్ దంచి కొడుతున్నాయి. మీ సైడ్ కూడా ఇలానే ఉన్నాయా ఎండలు చెప్పండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి అబ్బా. ఇంకా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఎవరు. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయొచ్చు కదా. మీకు అక్కడ పోయేదేముంది వచ్చేదేముంది, నాకు వస్తుంది ఏమన్నా వస్తే. సో ఇంక ఇక్కడ జింజర్కి వచ్చాము అనమాట. ఫిష్ కోసం అని వచ్చాము, మెయిన్ అపోలో ఫిష్ కోసం అని. ఇక్కడ అసలు భలే ఉంది, ఫస్ట్ టైము నేను రావడము. అన్నీ లైవ్ ఫిషెస్సే ఇస్తారంట, అన్నీ ఇక్కడ పెట్టేసి ఉంచారు. అవన్నీ భలే కొట్టుకుంటూ ఉన్నాయి. పిల్లలు అయితే ఫుల్ ఖుషి అయిపోయారనమాట అవన్నీ చూడగానే. ఇంకా ప్రాన్స్, ఫిష్, చికెను, మటను అన్నీ ఉన్నాయి. ఫిష్ అండ్ చికెన్ అది ఖచ్చితంగా కావాలి. పిల్లలు అటు ఇటుగా ఉంటారనమాట, ఒకసారి తింటారు ఒక్కొక్కసారి తినరు. సో ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని వాళ్ళకైతే చికెన్ తీసుకున్నాము. మేమైతే అపోలో ఫిష్ తీసుకున్నాము. ఆ ఫిష్లు లోపల బాగా కొట్టుకొని బయటికి పడుతూ ఉన్నాయన్నమాట. మేము అక్కడ ఉన్నప్పుడే 2-3 వరకు అసలు అలా కింద పడుతూ ఉంటే వాళ్ళు తీసి మళ్ళీ లోపలేస్తూ ఉన్నారు. సో ఇంటికి కూడా వచ్చేసాము. రాగానే నేను చికెన్ ఆల్రెడీ పక్కన చేస్తున్నాను, హస్బెండ్ అయితే ఫిష్ చేస్తున్నారు. ఇక్కడ మంచిగా వాష్ చేశారు, సాల్ట్ పసుపు వేసి ఏదో అంటుంటే తన ఫేస్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చికెన్ కర్రీ అవుతూ ఉంది, ఇంకా అయిపోయింది అనుకుంటా ఆల్మోస్ట్. ఇక్కడైతే అన్ని మసాలాలన్నీ పేస్ట్ చేసి ఇచ్చేసాను. ఏమేమి కావాలో అవన్నీ చెప్తే ఇంకా తనకైతే అన్ని మిక్సీ పట్టేసి ఇచ్చాను అనమాట. మంచిగా కర్రీ అయితే చేస్తున్నారు. నువ్వు వీడియో తీసుకో నేనైతే చేస్తానులే అంటే సరేలే అని చెప్పి తీస్తూ ఉన్నాను. ఇందులో ఏం వేసానంటే మిర్చి, ఇంకా ఒక టమాటో, నెక్స్ట్ 2 ఆనియన్స్, స్పైసెస్ ఇవన్నీ యాడ్ చేసి అన్నీ మిక్సీ చేశాను. కొంచెం గరం మసాలా, స్పైసెస్ అవన్నీ వేసేసి మిక్సీ పట్టాను కదా. ఇంకా ఆ పేస్ట్ అంతా అందులో వేసి అదంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి నెక్స్ట్ ఇక్కడ ఫిష్ ముక్కలు అయితే వేస్తున్నాడు. చాలామంది అపోలో ఫిష్ స్కిన్ తీసేసి తీసుకుంటారంట, బట్ స్కిన్ తీయకపోతేనే బాగుంటుంది అంటారు కదా అని చెప్పి స్కిన్తోనే తీసుకొని వచ్చాము. పర్లేదు, స్కిన్తో అయినా బాగానే ఉంది. అది మొత్తం తీస్తే లాస్ట్ టైం కూడా స్కిన్ మొత్తం తీసేసి తీసుకొని వచ్చారు. అప్పుడు ఏమైందంటే ముక్కంతా బాగా అంటే పీస్ లాగా ఊడిపోయిందనమాట, దగ్గరకు వచ్చేసింది ఎక్కువ కుక్ అయిపోయి.
ఇంత కష్టపడి వంట అంతా ఫినిష్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ టైంకి మాత్రం హస్బెండ్ ఫంక్షన్ ఉందని బయటకైతే తీసుకెళ్తున్నారు. ఫంక్షన్ ఉందని ముందే తెలుసు, కానీ నాకు ఇంట్రెస్ట్ లేక నేను రానులే, నువ్వు అక్కడ వెళ్ళేసి రాలే అని చెప్పేసి అన్నాను హస్బెండ్తో. తను మాత్రం వింటారా, మీరు కూడా రండి 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 అని వచ్చే వరకు వదలలేదనమాట. సరేలే అని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకొని బయలుదేరేసాను. పిల్లలకంటే సరదా ఇలాంటివి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సైలెంట్గా ఉండరు కదా, సో అది నా భయం, అందుకనే నేను రానని చెప్తాను. సరేలే అమ్మటే వచ్చేద్దామంటే బయలుదేరేసాము. 2 o'clock అయింది అప్పటికి. ఇంకా వంటంతా ఫినిష్ చేసుకొని ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ సర్దుకొని బయలుదేరేసరికి 2 అయిందనమాట. బాబుది ఫస్ట్ బర్త్డే ఫంక్షను తెలిసిన వాళ్ళది. సో వచ్చేసాము. ఇక్కడ మంచిగా ఆ రోజు చికెన్ బిర్యానీ పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేశారు. వచ్చినందుకైతే సాటిస్ఫాక్షన్, వాళ్ళు మంచిగా ఫుడ్ తిన్నారని చెప్పేసి. ఇంట్లో ఉన్న చికెన్ అయితే తింటారులే, కానీ బిర్యానీ అయితే ఇంకా కొంచెం ఎక్కువ తింటారనమాట. ఇక్కడ నాది ఆరుష్ది అయితే అయిపోయింది. ఆరుష్ మొత్తం ఫినిష్ చేసేసాడు. ఇక్కడ శ్రియాను ఇంకా వాళ్ళ డాడీ అయితే తింటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళిద్దరు ఇలానే ఉంటారనమాట, వాళ్ళ డాడీ శ్రియాను. వాడికి పెరుగంటే మంచిగా ఇష్టము, సో మంచిగా పెరుగన్నం అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా వచ్చేసాము ఇంటికి కూడా. ఫుల్గా అలసిపోయారు కదా ఇద్దరు పడుకుండిపోయారు. సో ఇంకా వాళ్ళిద్దరిని అయితే హస్బెండ్ ఎత్తుకొని ఇంక ఇంట్లో పడుకోబెట్టేస్తున్నారనమాట. మేము కూడా ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా సరే అలసిపోయినట్టు ఉంటుంది కదా, అక్కడ చేసే పని ఏమీ ఉండదు, ఉత్తి కూర్చున్నా సరే అలసిపోయినట్టుగానే ఉంటుంది. శ్రియాన్ చూడండి ఎంత మంచిగా మజ్జున్నాడో. సో డ్రెస్ అయితే చాలా బాగుంది వాడిది. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ టైము కాసేపు పడుకొని లేచిన తర్వాత లేవగానే గోరింటాకు అయితే పెట్టుకున్నాను తలకి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను పెట్టుకుందామని, కానీ కుదరలేదు. ఫైనల్గా ఇవాళ అయితే కుదిరేసిందే, పెట్టేసుకున్నాను. అదంతా కారిపోతుంది, ఒక పక్క తూడ్చుకుంటూ ఒక పక్క ఇంకా అలా ఉందన్నమాట. నాకు ఒక ఇంకా 3-4 hours టైం ఉందన్నమాట. కొంచెం పని ఉంటుంది కదా ఇంట్లో, అవన్నీ చేసుకునేసరికి టైం ఉంది కదా, ఈ లోపల మంచిగా ఆరుతుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను. ఇంకా హస్బెండ్ ఎక్కడికైనా బయటికి వెళ్ళి రాగానే ఖచ్చితంగా ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది, వీళ్ళు బూ అని భయపడుతూ ఉంటారు. సో మనం ఏదో భయపడినట్టు అలా యాక్ట్ చేయాలి. ఇక్కడ అంతా పెట్టేసుకున్నాను, అదే చూపిస్తున్నాను. ఇక్కడ పెద్దగా ఏమీ తెలియట్లేదు, నా హెయిర్ బ్లాకే ఉంటుంది కాబట్టి తెలియట్లేదు. కొంచెం వైట్ హెయిర్ దగ్గర అయితే కనిపిస్తోంది, కానీ రిమైనింగ్ ఏరియాలో అయితే పెద్దగా తెలియట్లేదు. ఇంకా అదంతా మంచిగా దులిపేసేయాలి. గోరింటాకు ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది. సో ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నాం కదా, ఫుడ్ బాగా ఎక్కువైపోయింది. ఎట్లయినా హెవీ ఫుడ్ కదా అని చెప్పేసి ఇంకా నైట్ డిన్నర్ అయితే స్కిప్ చేసేసాను, పిల్లలకి పెట్టేశాను. నేనైతే ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నాను పడుకునే ముందు. సో ఇది ఇవాళ బ్లాగ్. మన బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అబ్బా. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. బాయ్.